మనలో చాలా మంది చాట్ జీపీటీ వాడుతున్నాం కదా. క్వశ్చన్స్ అడగటం, అసైన్మెంట్స్ రాయించుకోవటం, ఇమేజ్ జనరేట్ చేయించటం. కానీ మీకు తెలుసా అది ఎలా పనిచేస్తుంది? మన మాటల్ని ఎలా అర్థం చేసుకుంటుంది? ఒక మనిషిలా ఎలా మాట్లాడగలుగుతుంది? అవి చేయగలిగే పవర్ అసలు ఏంటి? ఎప్పుడైనా మీకు ఆ క్వశ్చన్ వచ్చిందా? దీని ఆన్సరే జెన్ఏఐ. ఈ వీడియోలో నేను మీకు జెన్ఏఐ అంటే ఏంటి, దాన్ని ఎలా పనిచేస్తుంది అండ్ సింపుల్ గా మనం ఎలా వాడుకోవచ్చు అనే దాన్ని చాలా సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. దీనికి టెక్నికల్ నాలెడ్జ్ అవసరం లేదు. వీడియో లాస్ట్ లో ఇంతేనా, చాలా సింపుల్ అంటారు. లెట్ us స్టార్ట్ ఇట్. జెన్ఏఐ అంటే ఏంటి అంటే దాని ఫుల్ ఫామ్ జనరేటివ్ ఏఐ. ద నేమ్ ఇట్ సెల్ఫ్ సేస్ తనకు తానుగా కొత్తగా ఒక కంటెంట్ ని సృష్టించగలగటం. అప్పుడు ఏఐ తీసుకుందాం. ఏఐ అంటే ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంటే మనిషిలా ఆలోచించగల కంప్యూటర్. ఇన్ ద సేమ్ వే జెన్ఏఐ అంటే ఏంటి అంటే జనరేట్ చేసేది. లైక్ కొత్తగా రాయగలదు, ఇమేజ్ జనరేట్ చేయగలదు, మ్యూజిక్ కంపోజ్ చేయగలదు, కోడ్ కూడా రాయగలదు. ఒక్క మాటలో చెప్పాలంటే మనిషిలా సృష్టించగల టెక్నాలజీ. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు ఎక్కడి వరకు వెళ్ళక్కర్లేదు, మన చుట్టూ ఉన్న కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. లైక్ చాట్ జీపీటీ. మీరు ఏ క్వశ్చన్ అడిగినా హ్యూమన్స్ లా ఆన్సర్ ఇస్తుంది. లైక్ గిట్ హబ్ కోపైలట్. ప్రోగ్రామింగ్ లో మీరు ఏ క్వశ్చన్ అడిగినా అది మొత్తం మనకి కోడ్ రాసి ఇస్తుంది. అక్కడ కోడ్ అనేది జనరేట్ చేస్తుంది. నెక్స్ట్ ఏ వాయిస్ క్లోనింగ్. వేరే వాళ్ళ వాయిస్ ని యాజ్ ఇట్ ఈస్ గా జనరేట్ చేస్తుంది. ఇవన్నీ చూస్తే ఏ జెన్ఏఐ అనేది జనరేట్ చేస్తుంది, బట్ హ్యూమన్ క్రియేటివిటీతో కలిసి పనిచేస్తుంది. మనం జెన్ఏఐ అంటే ఏంటో చూసాం, దాని ఎగ్జాంపుల్స్ చూసాం. ఇప్పుడు జెన్ఏఐ ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. ఇది ఎలా వర్క్ చేస్తుందంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీరు 1000 బుక్స్ చదివారు. 1000 బుక్స్ చదివిన తర్వాత లాస్ట్ లో మిమ్మల్ని ఒక కొత్త బుక్ రాయాలి అని చెప్పి ఎవరో అన్నారు. అప్పుడు మీరు ఏమంటారు? ఓకే, రాయగలను, బట్ నాకు కొత్త ఐడియా కావాలి అంటారు. అక్కడ మీకు ఒక పాయింట్ ఏం చూసారు అంటే మీరు రాయగలరు, బట్ దానికి ఒక కొత్త ఐడియా కావాలి. ఇక్కడే హ్యూమన్ క్రియేటివిటీ అండ్ జెన్ ఏఐ అనేది కలిసి పనిచేస్తాయి. ఏంటి? హ్యూమన్ కొత్తగా ఒక ఆలోచనని సృష్టించగలడు, అండ్ జెన్ ఏఐ ఆ ఆలోచనని ఇంకా ముందుకు తీసుకెళ్లి బెటర్ వేలో అది జనరేట్ చేయగలదు. సో బ్యాక్ టు అవర్ ఎగ్జాంపుల్. అన్ని బుక్స్ చదివాక మీరు ఈజీగా బుక్ రాయగలరు అని చెప్పి అనుకుంటున్నారు. ఎందుకంటే మీరు ఆ ప్యాటర్న్స్ అన్నిటిని నేర్చుకున్నారు. ఆ ప్యాటర్న్స్ ఏంటి? ఒక స్టోరీ ఎలా స్టార్ట్ అవుతుంది, ఒక స్టోరీలో ఎండింగ్ ఎలా ఉంటుంది, అండ్ నెక్స్ట్ ఆ బుక్స్ లో ఉన్న మెయిన్ థీమ్ అంటే ఏంటి, అవన్నీ మీరు నేర్చుకున్నారు. లైక్ ఆ 1000 బుక్స్ లో చాలా ప్యాటర్న్స్ తెలుస్తాయి. లైక్ డిఫరెంట్ జానర్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి. సో ఆల్ దీస్ థింగ్స్ మీరు నేర్చుకున్నారు కాబట్టి మీరు బుక్ ఈజీగా రాయగలరు. ఇన్ ద సేమ్ వే జెన్ఏఐ కూడా బిలియన్ల డేటా లైక్ బుక్స్ కానీ, వెబ్సైట్స్, వీడియోస్, కోడ్స్, ఆడియోస్ అవన్నిటిని చదివి వాటిల్లో ప్యాటర్న్స్ నేర్చుకుంటుంది. అప్పుడు మీరు దాన్ని ఏ క్వశ్చన్ అడిగితే ఆ ప్యాటర్న్స్ లోకి వెళ్ళి అది కొత్త కాంటెంట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ప్యాటర్న్స్ అంటే ఏంటి, అది ఎలా ఆ ప్యాటర్న్స్ ని మ్యాచ్ చేసుకుంటూ వెళ్తుంది అనేది మనం టెక్నికల్ సైడ్ లో నేర్చుకుందాం. సో ఇక్కడ వరకు మాత్రం మనం ఏం నేర్చుకుంటున్నామో కోడ్ ని చదివి ప్యాటర్న్స్ నేర్చుకుంటుంది అనే దాని మీదే మనం కాన్సన్ట్రేట్ చేద్దాం. అప్పుడు మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఇది కాపీ చెయ్యదు. ఇట్ విల్ జనరేట్ దట్ టు నెవర్ బిఫోర్ కంటెంట్ ని అది క్రియేట్ చేస్తుంది. మీరు ఒక పోయం రాయమన్నారు అనుకోండి, అది ఎక్కడా లేని పోయం నే తీసుకొచ్చి రాస్తుంది, బట్ బేస్డ్ ఆన్ సమ్ అదర్ పోయమ్స్ దట్ జెన్ఏఐ లెర్న్. ఓకే, యా. నెక్స్ట్ పాయింట్, ఇది ఎక్కడ వాడుతున్నారు? ఇప్పటికే ఏఐ చాలా చోట్ల వాడుతున్నారు. ఇన్ఫాక్ట్ మనల్ని మనమే తీసుకుందాం. లైక్ మనం ఎలా యూజ్ చేస్తున్నాము? నోట్స్ ని సమరైజ్ చేయటం, క్వశ్చన్స్ ని మనం ప్రిపేర్ చేసుకుంటాం, ఆ నెక్స్ట్ ఆ క్వశ్చన్స్ ని లైక్ ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఒక మాక్ టెస్ట్ ని మనం కండక్ట్ చేసుకోవచ్చు. జెన్ఏఐ బేసికలీ ఐ విల్ యూజ్ ద సేమ్ మాక్ టెస్ట్ ని కండక్ట్ చేయమని చెప్తాను. ఆ క్వశ్చన్స్ అవన్నీ వస్తాయి. నెక్స్ట్ ఆ క్వశ్చన్స్ ని నేను మ్యాచ్ చేసుకోవచ్చు. సో ఆల్ దీస్ థింగ్స్ ఎడ్యుకేషనల్ పర్పస్ కింద యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రోగ్రామింగ్. మనం కోడ్స్ రాయటం, బగ్స్ ని రెక్టిఫై చేయటం. కోడ్స్ ని మనము రాస్తాము, బట్ ఆ కోడ్స్ ని మనం సెండ్ చేస్తే దెర్ విల్ బి లాట్ ఆఫ్ మిస్టేక్స్, రైట్? ఆ మిస్టేక్స్ ని కూడా అది రెక్టిఫై చేయగలిగే కెపాసిటీ దానికి ఉంది. సో ప్రోగ్రామింగ్ లో మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బిజినెస్ సైడ్. బిజినెస్ లో మనం ఈమెయిల్స్ ని బిజినెస్ ఫార్మాట్ లో రాయాలి అన్నా, అండ్ నెక్స్ట్ యాడ్స్ లో ప్రెజెంటేషన్స్ జనరేట్ చేయటం, ఆల్ దీస్ థింగ్స్ లో మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఈ అన్ని ఎగ్జాంపుల్స్ లో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? అండ్ ఆల్సో మనం ఒక అబ్జర్వ్ చేయాల్సిన విషయం, గుర్తుపెట్టుకోవడం కన్నా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఒక మనిషికి 4 గంటలు పట్టే పని జెన్ఏ కొన్ని సెకండ్స్ లోనే చేయగలదు. ఓకే, సో టైం అనేది బాగా సేవ్ అవుతుంది.
ఇప్పుడు దీనివల్ల వచ్చే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ని డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు అడ్వాంటేజెస్ లో ఆల్రెడీ మనం ప్రీవియస్ గా ఒక పాయింట్ ని డిస్కస్ చేసాం. ఏంటి? ఒక మనిషికి 4 గంటలు పట్టే పని జెన్ఏ అనేది కొన్ని సెకండ్స్ లోనే చేయగలదు. సో దీని వల్ల మనకి ఏమవుతుంది? టైం అనేది సేవ్ అవుతుంది. ఓకే, దట్ వాజ్ ద మెయిన్ అడ్వాంటేజ్. అండ్ నెక్స్ట్, ఇప్పుడు మీరు ఒక కొత్త డైట్ ప్లాన్ మీద వర్క్ చేయాలి అనుకుంటున్నారు అనుకోండి. మీరు గూగుల్లో సెర్చ్ చేశారు. గూగుల్లో సెర్చ్ చేస్తే దెర్ విల్ బి లాట్ ఆఫ్ థింగ్స్, బట్ అది ఏది మీకు పర్సనలైజ్డ్ కాదు. బట్ జెన్ఏ అనేది పర్సనలైజ్డ్ గా మీ ఇన్ఫర్మేషన్, మీ వెయిట్ బట్టి, నెక్స్ట్ మీ హైట్ బట్టి, అండ్ నెక్స్ట్ మీ డైలీ రొటీన్ ని బట్టి, అండ్ ఎనీ హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటే ఆ హెల్త్ కాంప్లికేషన్స్ ని కన్సిడర్ చేసుకుని ఆల్ దీస్ థింగ్స్ మీకు డైట్ ప్లాన్ అనేది ఇస్తుంది. సో అది డేటా ఆధారంగా పనిచేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, డేటా. ఈ డేటా అనే దాని మీద మనం ఎప్పుడైతే టెక్నికల్ గా నేర్చుకుంటామో దెన్ ఇట్ విల్ మేక్ ఏ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ ఇట్. డేటా అనేది అది ఆల్రెడీ ఉన్న దాని మీద నుంచి జనరేట్ చేస్తుందా లేదా పర్సనలైజ్డ్ గా జనరేట్ చేస్తుందా అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ పాయింట్స్ ని మనం ఫర్దర్ వీడియోస్ లో మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ ఆబ్వియస్లీ మనం కంప్యూటర్ అడ్వాంటేజెస్ ఆర్ డిసడ్వాంటేజెస్ వైల్ వీఆర్ ఇన్ ద 6th or 7th మనం ఏం నేర్చుకున్నాం? కంప్యూటర్ మెషిన్స్ విల్ నెవర్ గెట్ టైర్డ్. ఇన్ ద సేమ్ వే జెన్ఏ విల్ నెవర్ గెట్ టైర్డ్. నెక్స్ట్, స్టూడెంట్స్ కి, డెవలపర్స్ కే కాదు, నార్మల్ పీపుల్ కి, లైక్ హ్యూమన్ హౌస్ వైఫ్స్ కి కూడా యూజ్ అవుతుంది. లైక్ వాళ్ళు ఏమన్నా ఒక కొత్త రెసిపీ చేయాలి అనుకున్నారనుకోండి, ఈజీలీ ఇట్ విల్ మేక్ ద కంటెంట్. అండ్ ఆల్సో ఒక కేక్ మీరు బేక్ చేయాలనుకున్నా డెఫినెట్లీ ఇట్ విల్ మేక్ ఇట్. అది మీకు ఐడియా ఇస్తుంది, బట్ ఇట్ విల్ నాట్ బేక్ ద కేక్. అది మీరు చాలా ఇంపార్టెంట్, అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఆబ్వియస్లీ మీకు గుర్తుంటుంది, బట్ ద థింగ్ ఇస్ అది కోడ్ రాసేటప్పుడు ఇదే మనం కరెక్ట్ అనుకుంటాం, కానీ అది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. అది కంటెంట్ ని క్రియేట్ చేస్తుంది. ఆ కంటెంట్ అనేది 100% కరెక్ట్ అవుతుందా కాదా అనేది మనమే చెక్ చేసుకోవాలి. దట్ ఈస్ ద డిసడ్వాంటేజ్ హియర్. ఏంటంటే కొన్నిసార్లు అది రాంగ్ ఆన్సర్ ఇస్తుంది. ఆ రాంగ్ ఆన్సర్ ఇచ్చినప్పుడు మనం అది చెక్ చేసుకోగలిగే క్యాపబిలిటీతో ఉండాలి. ఇప్పుడు ఒక కోడ్ రాసింది అనుకోండి, ఆ కోడ్ కరెక్టో కాదో లేకుండా మనం డైరెక్ట్ గా ప్రొడక్షన్ కి డిప్లాయ్ చేసామనుకోండి, ఇట్ విల్ మేక్ ఏ హ్యూజ్ ఇంపాక్ట్. సో దట్స్ వై మన క్యాపబిలిటీని కూడా మనం ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. దట్స్ వై AI విల్ హెల్ప్. ఇప్పుడు డిసడ్వాంటేజెస్ లో ఆల్రెడీ మనం ఒక పాయింట్ చూసాం. ఏంటి? కొన్నిసార్లు రాంగ్ ఆన్సర్ ఇస్తుంది. అండ్ ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఇది డిసడ్వాంటేజ్ జర్నీ అయ్యే తప్పు కాదు, యాక్చువల్లీ ఇది హ్యూమన్స్ మిస్టేక్. హ్యూమన్స్ దాన్ని చాలా మిస్యూజ్ చేస్తూ ఉంటారు. లైక్ ఫేక్ న్యూస్ ని స్ప్రెడ్ చేయటం, అలాగా ఫేక్ ఇమేజెస్ ని జనరేట్ చేయటం, అలాగా. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. అందుకే మనం దీన్ని ఫ్యాక్ట్ కోసం కాదు, హెల్ప్ కోసం మాత్రమే యూజ్ చేయాలి. వీ షుడెంట్ యూజ్ టు చెక్ ద ఫ్యాక్ట్స్. ఓకే, నెక్స్ట్ పాయింట్, దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి అండ్ దీన్ని ఎలా యూజ్ చేయాలి? జెన్ఏ వాడాలంటే పెద్ద నాలెడ్జ్ ఏం అవసరం లేదు, కానీ చిన్న చిన్న స్కిల్స్ ఉంటే చాలా మంచిది. అండ్ వి విల్ మేక్ ఏ బెటర్ కంటెంట్. ప్రాంప్టింగ్ అంటే ఏంటి? మీరు ఏ విధంగా దాన్ని క్వశ్చన్ అడుగుతున్నారు అనేది ఫస్ట్ థింగ్ చాలా ఇంపార్టెంట్. మీరు ఏం క్వశ్చన్ అడుగుతున్నారు అనేది మీకు ఒక క్లియర్ ఐడియా ఉండాలి. నెక్స్ట్, దాన్ని మీరు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగే క్యాపబిలిటీ ఉండాలి. క్లియర్ గా మనం జెన్ఏకి ఏం కావాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేసాం అనుకోండి, డెఫినెట్లీ అది కరెక్ట్ రిజల్ట్స్ ని 99% మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ అస్. అండ్ నెక్స్ట్, ఫ్యాక్ట్ చెక్. చెప్పింది నిజమో కాదో మనం క్రాస్ చెక్ చేయాలి. అది చెప్పింది కదా అని చెప్పి దాన్ని బ్లైండ్ గా ఫాలో అవ్వకూడదు, అది ఇంపార్టెంట్. నెక్స్ట్, ఎక్స్పెరిమెంటేషన్. ఎక్స్పెరిమెంటేషన్ అంటే ఏంటి? మనం ఒక పాత్ లోనే ఫాలో అవ్వకుండా డిఫరెంట్ గా దానికి లైక్ ఇలా ట్రై చేయొచ్చు కదా, లేకపోతే ఇంకొక కొత్త స్టైల్లో ఇమేజ్ జనరేట్ చేయొచ్చు కదా, అలా డిఫరెంట్ గా ఎక్స్పెరిమెంటేషన్ చేయండి. ఓకే, నెక్స్ట్, క్రియేటివ్ థింకింగ్. క్రియేటివ్ థింకింగ్ ఏంటి? ఆబ్వియస్లీ దీన్ని ఒక పెయింట్ బ్రష్ లా యూజ్ చేసుకుని డ్రాయింగ్ చేయాలి మీ ఐడియాస్ ని. దట్ ఈస్ కాల్డ్ యాజ్ క్రియేటివ్ థింకింగ్. ఓకే, అండ్ నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇట్? అసలు దీని ఫ్యూచర్ ఏంటి? జెన్ఏ విల్ గో బియాండ్ యూ కెన్ ఇమాజిన్. డెఫినెట్లీ దట్ ఈస్ నాట్ ఏ క్వశ్చన్ హియర్. ఏంటది? ఎక్కడెక్కడికి వెళ్ళగలదు అనేది నార్మల్ గా డిస్కస్ చేసుకుందాం. సినిమాస్ కి కొత్త కథలు ఇస్తుంది. నెక్స్ట్, డాక్టర్స్ కి రిపోర్ట్స్ జనరేట్ చేయడం, చదవడంలో హెల్ప్ చేస్తుంది. రీసెర్చ్ లో మీ అసిస్టెంట్ గా కూడా ఉంటుంది. అండ్ ఇంపార్టెంట్ పార్ట్, జెన్ఏ మనిషిని రీప్లేస్ చేయదు, మనిషితో కలిసి వర్క్ చేస్తుంది. అండ్ మనం ఎలా ఏఐని యూజ్ చేయాలో అనేది మనకి తెలిసి ఉండాలి. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్.
నెక్స్ట్ టైప్స్ ఆఫ్ జెన్ఏఐ. జనరేటివ్ ఏఐ అంటే ఏంటో చూసాం. అండ్ ఆల్రెడీ మనం టైప్స్ ఆఫ్ జెన్ఏఐని ముందు ఉన్న కంటెంట్ లో అంతా తెలుసుకున్నాం. బట్ సపరేట్ గా ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం. టెక్స్ట్ జనరేటర్స్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ అండ్ జెమినై. మీరు ఏ క్వశ్చన్ అడిగినా అది వెంటనే మనిషిలా సెంటెన్స్ రాస్తుంది. ఇక్కడ టెక్స్ట్ ని జనరేట్ చేస్తుంది. ఇది కథలు, ఈమెయిల్స్, నోట్స్, పోయమ్స్ ఏదైనా రాయగలదు. దట్ ఈస్ టెక్స్ట్ జనరేటర్. నెక్స్ట్ ఇమేజ్ జనరేషన్ చేస్తుంది. ఇమేజ్ ని ఆబ్వియస్లీ మనం ఈ మధ్య చాలా కాలంగా యూస్ చేస్తున్నాం ఇమేజెస్ ని జనరేట్ చేసుకుంటానికి. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి? డాలీ అండ్ మిడ్ జర్నీ. అప్పుడు ఒక చిన్న ప్రాంప్ట్ ఎప్పుడైనా ట్రై చేయండి, లైక్ స్పేస్ లో సింహం అని. అది ఎలాంటి ఇమేజ్ జనరేట్ చేస్తుందో చూడండి. నెక్స్ట్ ఆబ్వియస్లీ ఆడియో అండ్ మ్యూజిక్ ని కూడా అది జనరేట్ చేయగలదు. వీడియోస్ ని జనరేట్ చేయగలదు. లైక్ వీడియో జనరేటర్స్ కి ఎగ్జాంపుల్ రన్వే ఎంఎల్ అండ్ సింథసిస్ అండ్ పికల్ యాప్స్. కోడ్ జనరేటర్స్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మనం ఏం చెప్తే అది జనరేట్ చేస్తుంది. లైక్ లాగిన్ పేజ్ కోడ్ అడిగితే అది HTML, CSS, జావా స్క్రిప్ట్ తో మొత్తం మనకి కోడ్ కావాలంటే కోడ్ అన్ని జనరేట్ చేసి ఇస్తుంది. లైక్ గిట్హబ్ కోపైలట్. ఇది ఎలా వర్క్ చేస్తుంది అనేది కూడా మనం ఒకసారి తెలుసుకుందాం. ఇది కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసేసుకున్నాం. బట్ వీ షుడ్ నో స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్. ఓకే, ఫస్ట్ అనేది ట్రైన్ అవుతుంది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఏంటి? ఏఐని బిలియన్స్ డేటా పైన ట్రైన్ చేస్తారు. దేని ఆధారంగా? లైక్ వీడియోస్, వెబ్సైట్స్, ఆడియో అన్నిటి మీద దాన్ని ట్రైన్ చేస్తారు. నెక్స్ట్ లెర్నింగ్ ప్యాటర్న్స్. ఏఐ ఆ డేటాలో ఉన్న ప్యాటర్న్స్, రూల్స్, స్ట్రక్చర్స్ ని అన్నిటిని అబ్జర్వ్ చేసి నేర్చుకుంటుంది. ఇప్పుడు ఈ ప్యాటర్న్స్ దగ్గరికి వస్తే మనకి కొంచెం లైట్ గా ML టచ్ వస్తుంది. ఈ ML టచ్ ని కూడా మనం ఒకసారి డీప్ గా టెక్నికల్ సైడ్ లో నేర్చుకుందాం. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక సెంటెన్స్ ఎలా బిగిన్ అవుతుంది అనేది ఒక ప్యాటర్న్. స్టోరీస్ లో ఎలాంటి మాటలు ఉంటాయి అనేవి కూడా ప్యాటర్న్. దానికన్నా ప్రోగ్రామర్స్ కి, డెవలపర్స్ కి బాగా యూస్ఫుల్ అయ్యేది ఏంటి? కోడ్ లో సింటాక్స్ ఎలా ఉంటుంది అనేది బెస్ట్ ప్యాటర్న్. సో ఇవన్నీ అది నేర్చుకుంటుంది. నెక్స్ట్ ఏం చేస్తుంది? అవుట్పుట్ ని క్రియేట్ చేస్తుంది. మీరు క్వశ్చన్ అడగాలి. క్వశ్చన్ ఏంటి? మనం ప్రాంప్ట్, నథింగ్ బట్ ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు మనం ఏఐ ఆ ప్యాటర్న్ ని బేస్ చేసుకుని కొత్త కాంటెంట్ ని జనరేట్ చేస్తుంది. ఇప్పుడు మీరు జనరేటివ్ ఏఐ గురించి డీటెయిల్డ్ గా తెలుసుకున్నారు. మనం చాట్ జీపీటీ వాడుతున్నాం, కానీ దాని వెనుకున్న టెక్నాలజీ, వర్కింగ్ మెకానిజం, యూజర్స్, ఫ్యూచర్స్ ఈ వీడియోలో చాలా క్లియర్ గా చూసాం. ఇది కేవలం ఒక టూల్ మాత్రమే. దాన్ని ఎలా వాడాలో మనకు తెలిస్తే దాని తరం మనమే. భయపడాల్సిన అవసరం ఏం లేదు, బట్ నేర్చుకోవడం ముఖ్యం. నేను ఇందాక ఆల్రెడీ మీకు చాలా క్లియర్ గా చెప్పాను, మనకి నేర్చుకోవడం రావాలి. మరి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే ఒక చిన్న లైక్ తో ఎంకరేజ్ చేయండి. ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మనం ఈ వీడియోలో జెన్ఏఐ అంటే ఏంటి అనేది తెలుసుకున్నాం. బట్ నెక్స్ట్ వీడియోలో బ్యాక్ ఎండ్ లో న్యూరల్ నెట్వర్క్స్ అంటే ఏంటి, టోకెన్స్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్, జై శ్రీరామ్.